మెదక్ జిల్లా నార్సింగ్ మండల కేంద్రంలో పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు ఆత్మీయత మత సామరస్యానికి ప్రతీక అని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గం ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నార్సింగ్ మండల కేంద్రంలోని మస్జిద్లో ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో దుబ్బాక నియోజకవర్గం చెరుకు శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. సామూహిక నమాజ్ అనంతరం ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లింలకు ఫలహారాలు తినిపించి ఉపవాస దీక్ష విడిపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇఫ్తార్ విందులలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రంజాన్ మాస విశిష్టతను కొనియాడారు. మతాలు చెప్పేది ఒక్కటేనని మనుషులంతా సోదర భావంతో ఉండాలన్నారు. ముందుగా ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నార్సింగి మండలంలోని సీసీ రోడ్లను సందర్శించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కరీం, ఆర్ఐ శ్రీధర్, కాంగ్రెస్ మెదక్ జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షులు జంగర్ల గోవర్ధన్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ ఎన్ఎం రాజేందర్ రెడ్డి, బక్కన్నగారి సంపత్ రెడ్డి, మాజీ టెలికాం బోర్డు మెంబర్ అంచనూరి రాజేష్, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, శంకర్ నాయక్, చిగురుపల్లి ప్రభాకర్, బాచి, ఎంకే రాజు, జహీర్ రాజు, బాలరాజు గౌడ్, మండల వివిధ పార్టీల నాయకులు, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు. పవిత్ర మాసంలో రంజాన్ సోదరుల మన ముస్లిం సోదరులందరూ భక్తి శ్రద్ధలతో అల్లా దీవెనల కోసం మరి తెలంగాణ ప్రజాప్రభుత్వం మరి ఈరోజు నార్సింగ్ మండలం మెదక్ జిల్లా నార్సింగ్ మండలంలో తెలంగాణ ప్రభుత్వం తరఫున మరి ముస్లిం సోదరులకు ఇఫ్తార్ ఏర్పాట్లు చేయడం జరిగింది. దానికి ముస్లిం సోదరుల తరఫున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ముస్లిం సోదరులందరూ కూడా అల్లా దీవెనలతోటి సుఖశాంతులతోటి చల్లగా ఉండి ప్రజలందరూ కలిసిమెలిసి ప్రతి ఒక్క ముస్లిం సోదరులకి రంజాన్ శుభాకాంక్షలు.